ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కంపెనీ. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. పత్తులు ఎవరివో నవ్వులు వినిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ అడవిని మార్చి మసి చేసేస్తాను. ఇప్పుడు ఈ అడవి నా మంటల్లో తగలబడిపోబోతోంది. మోటు అలా చూడు, నిప్పు. మోటు, ఆ నిప్పు ఈ అడవిని కాల్చి బూడిద చేసేలా ఉంది. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఏం చెయ్యను పత్తులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా. ఈలోగా నువ్వు ఆ ఫ్లేమ్ మీద మట్టి పోసి ఆర్పడానికి ప్రయత్నించు. నేను వెళ్ళి వెంటనే నీళ్లు తీసుకొస్తాను. ఏం చేస్తున్నారు? నువ్వెవరివో నాకు తెలియదు, కానీ నువ్విలా పచ్చని అడవిని బూడిద చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. మీరిద్దరూ నాతోనే తలపడతారా? ఇంతకింత అనుభవించి తీరుతారు. అదేంది, ఆ నిప్పు దెబ్బకి పారిపోయింది పత్తులు. మనం 2 చుక్కలు నీళ్లు చల్లావు అంతే. ఆ మాత్రానికే ఇప్పుడు నిప్పు రుద్ర రూపాన్ని చూపించేసింది. మోటు, నేను ఇటువైపు నుంచి వెళ్తాను, నువ్వు అటువైపు నుంచి వెళ్ళు. మన ఇద్దరం వేరు వేరు దారుల్లో వెళ్ళిపోదాం. డాక్టర్ జట్కా ల్యాబ్ దగ్గర కలుద్దాం. పదా. ఓకే. అరే పొత్తులు, ఒంటరిగా పరిగెడుతూ ఎక్కడికి వెళ్తున్నావు? ఎప్పుడు మోటు నువ్వు కలిసే పరిగెడుతూ ఉంటారు కదా, ఇవాళ ఏమైంది నీకు? బాక్సర్ అన్నయ్య, పారిపో, మంట. నాతోనే పెట్టుకుంటారా? అయిపోతారు మీరంతా. ఏమిటిదంతా? అమ్మా, నాన్న, నీ కారణంగా నా కారు బూడిదైపోయింది. నిన్ను కాచుకో. థ్యాంక్ యూ బాక్సర్ అన్నయ్య. అయ్యమ్మా మోటు, ఎక్కడికి పారిపోతున్నావు? ఎందుకు పరిగెడుతున్నావు? మీ మోటార్ సైకిల్ ఎక్కడ ఆపకుండా వెళ్ళండి. అన్ని విషయాలు మీకు చెప్తాను. ఏం జరుగుతోంది? సారీ చింగం గారు, మీరు ఆ మంటని అరెస్ట్ చేయండి. అది నన్నే వెంబడిస్తోంది. ఆ మంటని అరెస్ట్ చేశానంటే నా పోలీస్ స్టేషన్ బుగ్గి పాలైపోతుంది. పారిపోదాం. పెద్దనయ్య, పెద్దనయ్య, కాపాడు. ఒక మంట మమ్మల్ని వెంబడిస్తోంది. మమ్మల్ని కాల్చి బూడిద చేస్తానంటోంది. మలమల మార్చేస్తానంటోంది. ఈ మోటు నా మిత్రుడా, నా సోదరుడా, ప్రపంచంలో ఎవరికి ఎదురవని విచిత్రమైన పరిస్థితులు నీకెందుకు ఎదురవుతూ ఉంటాయి? అయినా ఏం పర్వాలేదు, నేనున్నాను కదా, నేనున్నాను. నా దగ్గరున్న ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకెళ్ళండి మిత్రులారా. దీంతో ఒక్క స్ప్రే చేశారంటే ఆ నిప్పు రవ్వ మాడి మసైపోతుంది మిత్రమా. తీసుకో. డాక్టర్ జట్కా, చాలా థ్యాంక్స్. మోటు, పద. కాచుకో. ఇప్పుడు చూడు, ఎవరిని ఎవరు కాల్చి బూడిద చేస్తారో చూద్దాం. వీళ్ళు చాలా చల్లగా ఏం వదులుతున్నారు? ఎక్కడికి తప్పించుకొని పారిపోతున్నావు? ఆగు ఫ్లేమ్ రాణి. అప్పుడు తెలివితేటలు ప్రదర్శించావు కదా, ఇప్పుడు మేము ప్రదర్శిస్తాం చూడు.
మోటు పతులు మీరు మళ్ళీ ఆ మంటను వెంట తీసుకొచ్చారా? సారీ బాక్సర్ అన్నయ్య. ఎక్కడికి పారిపోతున్నారు? అరే ఉన్నట్టుండి మంట ఎలా అంటుకుంది? ఎవరైనా దీన్ని ఆర్పండి. అలాగా, దీనికి అంతటికి మీరా కారణం? ఇక్కడికి రాకపోరు కదా, అప్పుడు చెప్తాను మీ సంగతి. ఇలాగైతే అంటే మీరు ఓటమును ఒప్పుకుని వెనక్కి తిరిగి వచ్చారా? డాక్టర్ జట్కా, ఆ ఫ్లేమ్ చాలా తెలివితేటలను చూపిస్తోంది. సిలిండర్ లో ఉన్న గ్యాస్ అంతా అయిపోయింది, కానీ ఆ ఫ్లేమ్ కి అసలు ఏమీ కాలేదు. నా మిత్రులారా, నా సోదరులారా, ఇదిగోండి, ఇదే ఫైర్ ప్రూఫ్ జెల్. ఇది రాసుకుంటే ఎలాంటి నిప్పు వల్ల ఏ ప్రమాదం ఉండదు మిత్రులారా. ఆ ఫ్లేమ్ ఒకవేళ మీ దగ్గరకు వచ్చిందంటే దాన్ని మీరు 2 చేతులతో ఇలా పట్టేసుకోండి మిత్రులారా. నేను కూడా మీతో పాటు వస్తాను, పదండి మిత్రులారా. మీరందరూ కలిసి వెళ్తుంటే నేను మాత్రం ఇక్కడెందుకు? ఎక్కడ దాక్కున్నావు నువ్వు? దమ్ము ధైర్యం ఉంటే ముందుకు రా. ఏమిటి పిలిచారు? నా ధైర్యాన్ని శంకిస్తున్నారా? ఏమిటో చెప్పండి. అంతా కాల్చి బూడిద చేసేస్తాను. జల్ పనిచేసింది మిత్రులారా. తెల్లగా ఉండాల్సిన వాడు నల్ల మసిబుక్కులా తయారయ్యాం. అంతా కాల్చి బూడిద చేసేస్తాను. మళ్ళా మార్చేస్తాను. ఇంచు గ్యాప్ లేకుండా పొల్లంతా కాలిపోతుంది. ఏదో ఒకటి ఆలోచించు, లేదంటే ఆ ఫ్లేమ్ మనల్ని మార్చి మసి చేసేస్తుంది. నన్నే ఆలోచించమంటావు? నా కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏ మాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా. ఏ కోణంలోంచి పరీక్షించినా మనకిక మిగిలింది ఒక్క మార్గం మాత్రమే. సమోసాలు తిను, విజృంభించు. బాబాయ్, తొందరగా వేడి వేడి సమోసాలు తినిపించు. ఆ ఫ్లేమ్ తోక ముడుచుకొని పారిపోయే సమయం వచ్చేసింది. అవును, ఆ ఫ్లేమ్ నా సమోసాల్ని కూడా వదిలిపెట్టలేదు. అంతా కాల్చి బూడిద చేసేస్తాను. మళ్ళా మార్చేస్తాను. మోటు పరిగెత్తు, వెనకే ముందు చిచ్చు. నేను నా 20 ఏళ్ళ అనుభవంలో ఇంత భయంకరమైన ఫ్లేమ్ ని ఎప్పుడూ చూడలేదా? మోటు, నువ్వు అలా సమోసాలు తింటూ ఉండు. ఆగండి. ఇప్పుడు మనమందరం అడవిలో ఉన్న చెరువు దగ్గరకు వెళ్దాం. ఎక్కడి నుంచి అయితే ఈ ఫ్లేమ్ వచ్చిందో అక్కడికే తిప్పి పంపించేద్దాం. మీరందరూ నా అడ్డాలోకి వచ్చారు. మిమ్మల్ని కాల్చి బూడిద చేసేస్తాను. మళ్ళా మార్చేస్తాను. లగైతు, ఈ ఫ్లేమ్ ఆలోచన విధానం చాలా భయంకరంగా ఉంది. భయపడ్డావా
చూసావా ఫ్లేమ్ రాణి? నా ఆకారాన్ని చూసి నీ సిపాయిలందరూ పారిపోయారు. ఇక వచ్చేయి, చూసుకుందాం. నువ్వు నన్ను ఆవిరి చేస్తావో లేక నేనే నిన్ను ఆర్పేస్తానో చూసుకుందాం రా. ఇదిగో చూడు ఫ్లేమ్ రాణి, నీతో మాకు ఎలాంటి శత్రుత్వము లేదు. మరి సస్యశ్యామలంగా ఉన్న ఈ అడవిని కాల్చి బూడిద చేద్దామని ఎందుకు అనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ఈ అడవిని కాపాడడానికి, ఈ అడవిలో జీవించే జంతువుల్ని కాపాడడానికే మేము నీతో పోరాడాము. అందులో మా తప్పేమీ లేదు. సారీ, ఐఎమ్ సారీ. ఇప్పుడు చేసిన తప్పు నేను ఇంకెప్పుడు చెయ్యను. నేను పచ్చని చెట్ల గురించి ఎప్పుడు ఆలోచించలేదు. సుఖంగా ఉండు, కానీ ఇంకెప్పుడు నువ్వు ఎవరిని కూడా బాధించకూడదు. బాయ్ బాయ్. మోటు పరిగెత్తు, వెనకాల చెచ్చు. డాక్టర్ జట్కా, ఏదో ఒకటి చెయ్యాలి. సమోసాలు తినాలన్న మోటు కోరిక ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. రోజు మొత్తంలో 24 గంటలు సమోసాల గురించి తప్ప దేని గురించి ఆలోచించడం లేదు. అతనికి అవకాశం దొరికితే నిద్రపోతూ కూడా సమోసాలు తినగలడు. మీరేం చేయాలంటే సమోసా అనే పదం గురించి అతను మర్చిపోయేలా చేయాలి. ఓయ్ పత్రు, నా మిత్రుడా, నా సహోదరుడా, అంతే కదా. నువ్వు పెద్ద సమస్యగా ఫీల్ అవుతున్న ఈ చిన్న సమస్యని నేను క్షణంలో పరిష్కరిస్తాను. నువ్వు ఈ సీసా తీసుకువెళ్ళు. ఇందులోంచి ఒక బిళ్ళ తీసి మోటు నోట్లో పడి. ఇక తరువాత అతను సమోసాయే కాదు, సమోసా అనే పదాన్ని అతను శాశ్వతంగా మర్చిపోతాడు మిత్రమా. నిజంగానా? మోటు ఒక్క బిళ్ళ తిన్నాడంటే సమోసా అనే పదాన్నే జీవితంలో మర్చిపోతాడా? థ్యాంక్ యూ డాక్టర్ జట్కా. మోటు ఎప్పుడొస్తాడు? మోటు, నీ కోసం నేను ఒక బిళ్ళను తీసుకొచ్చాను. అది అచ్చం సమోసా టేస్ట్ లోనే ఉంటుంది. ఏంటి సమోసా టేస్ట్? త్వరగా ఇవ్వు, త్వరగా ఇవ్వు. సమోసా టేస్ట్ తో బిళ్ళ. ఒక్క బిళ్ళ తినండి, సమోసా రుచిని పొందండి. నోరు తెరు. సమోసా. శభాష్. అన్నట్టు మోటు, నువ్వు కాసేపటి క్రితం సమోసా తినడానికి వెళ్దాం రమ్మన్నట్టున్నావు. సమోసానా అంటే ఏంటి పత్తులు? ఏంటి సమోసా అంటే ఏమిటో నీకు నిజంగా తెలీదా? ఒక్క నిమిషం. డాక్టర్ జట్కా, మన ప్లాన్ సక్సెస్ అయ్యింది. సమోసా అంటే ఏంటని మోటు అడుగుతున్నాడు. ఆ బిళ్ళ టేస్ట్ చాలా బాగుంది, ఇంకా తింటాను. అలాగే, సరే ఉంటాను. అది ఏంటిది? ఆ బిళ్ళలన్నీ తినేసావా? సీసా ఇటివు. అసలు ఇందులో ఉన్న బిళ్ళలన్నీ తినమని ఎవరు చెప్పారు నీకు? అరే బిళ్ళలంటే ఏంటి పత్తులు? ఏంటో చెప్పు. బిళ్ళ అంటే ఇప్పుడు నువ్వు తిన్నావు కదా, నీకిప్పుడు చాలా ఆకలిగా ఉంది కదా. చెప్పు మోటు. ఆకలా? పత్తులు, ఈ ఆకలి అనే పదానికి అర్థం ఏంటి? అయ్యో, ఒక సమస్యకు పరిష్కారం దొరికిందనుకుంటే ఇంకో సమస్య వచ్చి పడింది. సమస్య? అరే సమస్య అనే ఈ పదానికి అర్థం ఏంటి? డాక్టర్ జట్కా, మోటు సీసాలో ఉన్న బిళ్ళలన్నిటినీ ఒక్కసారి మింగేశాడు. ఇప్పుడు అతనికి సమోసాతో పాటు చాలా పదాలకి అర్థాలే తెలియడం లేదు. నేను అతన్ని తీసుకుని మీ దగ్గరికే వస్తున్నాను. మోటు పద, సరదాగా బయటకు వెళ్ళొద్దాం. మోటు, నువ్వు ఇక్కడే కూర్చో. కూర్చోటమా? కూర్చోటం అనే పదానికి అర్థం ఏంటి? ఎలా కూర్చుంటారు? మోటు, టీ తాగి సమోసాలు తిని ఇక్కడి నుంచి వెళదాం. టీ సమోసాలా? పత్రులు, ఈ టీ సమోసాలు అనే పదాలకి అర్థం ఏంటి? ఏంటి పత్రులు, మోటు అలా మాట్లాడుతున్నాడేంటి? అతనికి సమోసా అంటే ఏటో తెలీదా? కొట్టు బాబాయ్, డాక్టర్ జట్కా తయారు చేసి ఇచ్చిన మందు చాలా దుష్ప్రభావం చూపించింది. అందుకే మోటు ఇప్పుడు చాలా పదాలకి అర్థాలే మర్చిపోయాడు. మేము వచ్చి తర్వాత కలుస్తాం, ఓకే? బాస్ బాస్, ఇప్పుడు మీ మొహం చూస్తుంటే నాకు అర్థమైపోతోంది. చురుకైన మీ మెదడులో ఒక మెరుపు లాంటి ఆలోచన టక్ టక్ అని మెదులుతోంది.
నువ్వు సరిగ్గా కనిపెట్టావు. నెంబర్ 1, మోటు సంగతి తేల్చడానికి మెరుపు లాంటి నా మెదడులో ఒక అద్భుతమైన ఐడియా మెదులుతోంది. మిస్టర్ మోటు, హలో. నేను డాక్టర్ డిక్షనరీ. నా క్లయింట్ ద్వారా నీ మిత్రుడు ఒక సమస్యతో బాధపడుతున్నాడని నాకు తెలిసింది. అలాంటి వారికి పదాలు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. అందుకే అందరూ నన్ను డాక్టర్ డిక్షనరీ అని అంటారు. నేను కూడా మీలాంటి డాక్టర్ కోసమే ఎదురు చూస్తున్నాను. రండి. డాక్టర్ డిక్షనరీ, నా స్నేహితుడికి ఏమీ అర్థం కావటం లేదు. డోంట్ వరీ, మీరు బయటికి వెళ్ళండి ప్లీజ్. నేను ఒంటరిగా ఇతనితో మాట్లాడాలి. మిస్టర్ మోటు, మీ పేరేమిటో చెప్పండి. పేరా? అరే, పేరు అనే పదానికి అర్థం ఏంటి? ప్రారంభం నిజంగా చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే, ఓరి నాయనా తుగ్లక్ రా, దండకారణ్యం, అందరినీ ఏడిపించు. దాని అర్థం చాలా చెడ్డదని. అరే కానీ దేవుడా, చూసావు కదా, చెడు అని దీన్నే అంటారు. అలాగా? అంటే నన్ను చెడగొట్టే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అన్నమాట, పైగా మిత్రులు అన్నమాట. నీకు పూర్తిగా అర్థమయ్యింది. ఎవరైతే నీ స్నేహితుడు అని అంటారో వాళ్ళు నిన్ను చెడగొట్టేస్తారు. ఇప్పుడు శత్రువు అంటే ఎవరంటే శత్రువు అనే పదానికి అర్థం ఏంటి? శత్రువు అంటే నీకు రుచికరమైన ఆహారాన్ని అందించేవాడు. అదిగో అంతే, సరిగ్గా దారిలోకి వచ్చావు. ఈ రోజుకు నువ్వు నేర్చుకున్న పదాలు అర్థాలు చాలు. నేను మళ్ళీ రేపు వస్తాను. ఓకే? మోటు, ఇవాళ డాక్టర్ డిక్షనరీ గారు నీకు ఏమేమి నేర్పించారు? ఇవాళ ఆయన ఎన్నో పదాలకి నాకు అర్థం చెప్పారు. అంటే ఆయన ఇవాళ మిత్రుడు అనే పదానికి అర్థం చెప్పారు. నిజమా? మిత్రుడు అర్థం చెప్పారా? నేను నీకు ప్రియమైన మిత్రుణ్ణి మోటు, నీ ప్రాణమిత్రుణ్ణి. కానీ నేను నీ మిత్రుడిని కాదు. నువ్వు నిజంగా నా మిత్రుడివేనా? అరే, ఆ విషయం ఫురిఫురి నగరం మొత్తానికి తెలుసు. మోటు పతులు ప్రాణమిత్రులు అని. ఏంటి? నువ్వు నా మిత్రుడివా? నువ్వు నిజం చెప్తున్నావా, అబద్ధం చెప్తున్నావా? మోటు, నేనెందుకు అబద్ధం చెప్తాను? మనం ఎన్నో సంవత్సరాలుగా ప్రాణమిత్రులుగా ఉన్నాం. నువ్వు మిత్రుడివా? అబద్ధం చెప్తున్నావు. నిన్ను వదిలిపెట్టను. మిత్రుడా, రమ్మంటుంటే. అరే మోటు, నేను మాత్రమే కాదు, వీళ్ళందరూ కూడా నీకు ప్రాణమిత్రులే. ఏంటి? వీళ్ళందరూ కూడా నా మిత్రులేనా? మీలో ఎవరెవరు నా మిత్రులు? మీ నోటి ద్వారానే నాకు చెప్పండి. అయ్యమ్మా మోటు, ద నేమ్ ఈజ్ చింగం. నేను నీకు చిరకాల స్నేహితుణ్ణి. 20 సంవత్సరాల క్రితమే మన ఇద్దరికి స్నేహం కుదిరింది. అంటే మీరందరూ నా మిత్రులు అన్నమాట. ఏంటి సోదరా, మిత్రుడు అనే పదం విని మోటు అంతలా చెలరేగిపోతున్నాడు. నాకే అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఇందాక డిక్షనరీ వచ్చి మోటుకు నేర్పించి వెళ్ళిన దగ్గర నుంచి మోటు ఇలా ఉగ్ర రూపంతో చెలరేగిపోతున్నాడు. హలో మోటు, నేను నిన్న నీకు చెప్పిన విషయాలన్నీ గుర్తున్నాయి కదా? మిత్రుడు అనే పదానికి అర్థం అనుక్షణం నీకు కీడు తలబెట్టేవాడు. అలాగే శత్రువు అనే పదానికి అర్థం అనుక్షణం నీ బాగోగులు కోరుకునేవాడని అర్థం. సార్, నాకు ఇంకా ఏమన్నా నేర్పించండి. ఇదంతా చూస్తుంటే డాక్టర్ డిక్షనరీనే మోటుకి అటు ఇటు తిప్పి చెప్పాడు. కానీ ఒక డాక్టర్ అయి ఉండి అలా ఎందుకు చెప్పాడు? అర్థమైంది. ఎవరు చూడలేదు కదా? ఎవరు చూడలేదు.
డాక్టర్ జట్కా మోటు మైండ్ తో ఆడుకుంటున్నది ఆ జానే. ఏదో ఒకటి చేయండి. నా మిత్రులారా, నా సహోదరులారా, నేను యాంటీడోట్ తయారు చేశాను మిత్రులారా. ఏదో విధంగా మోటు చేత తాగిస్తే సరిపోతుంది. పత్రులు, నా మిత్రమా, ఎక్కడున్నావు? పత్రులు, నేను మామూలుగా అయిపోతున్నట్టు అనిపిస్తోంది. మోటు, డాక్టర్ జానే డిక్షనరీ వేషంలో వచ్చి నిన్ను... అయితే డాక్టర్ గారిని రానివ్వు, ఆయనకి నేను పాఠాలు నేర్పిస్తాను. సార్, నేను కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను. అవేమిటంటే నేను మిమ్మల్ని గౌరవించాలనుకుంటున్నాను. ఓకే. నేను మిమ్మల్ని సన్మానించాలనుకుంటున్నాను. నాకేమీ అక్కర్లేదు. అరే, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇంత ఎత్తులో సన్మానం చేసుకునే అవసరం నాకు లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేర్చుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తే మెదడు ఒత్తిడి తట్టుకోలేదు. జైల్లో పెట్టండి. అర్థమైంది, నాకు అంతా అర్థమైంది. మీరందరూ ఏకమయ్యి నా డిక్షనరీని చించేయాలనుకున్నారు. నాకు అర్థమయ్యింది. బియ్యానికి అర్థం బియ్యమే, తాళానికి అర్థం తాళమే. చింగ గారు, నా జైలుకి తాళం వేసేయండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.